ఇంతవరకు నీ బిడ్డలందరూ కూడా మరి చక్కని గానం చేసి ఉన్నారు ప్రభు. ఈ బిడ్డలకు ఇచ్చిన చక్కని స్వరాలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన ప్రభు. ఈ వాక్యంలో నా గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి నీ రాజ్య మార్గాలను తెలియచెప్పు నాయన ప్రభు. మాకేది అవసరమో అది నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు నాయన. మీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. ఈ ఆత్మ వశురాలుగా చేయండి నాయన ప్రభు. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ వాక్యము శక్తితో బలముతో అభిషేకముతో నింపు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యము చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు కార్యము చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు కార్యము చేయండి. సాతానికి లయపరచబడును గాక నీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడును గాక నీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడును గాక నీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు నాయన. అయ్యా నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ స్థలమంతా మీరు ఆవరించండి నాయన. ప్రతి బిడ్డని మీరు తాకండి నాయన. స్పర్శించండి నాయన. దర్శించు తండ్రి. ఏ పరిస్థితుల్లో ఏ బిడ్డలు వచ్చారో తండ్రి నాయన. అది ఏ సమస్య అయినప్పటికైనా, ఎటువంటి వ్యాధి అయినప్పటికైనా, ఏదైనప్పటికైనా ప్రభు యేసు నామములు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అయ్యా నీ కార్యములు జరుగునుగాక. మీ కార్యములు జరుగునుగాక. మీ కార్యములు జరుగునుగాక. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అంటే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరి వాక్యం కొరకు ప్రభుని అడిగినప్పుడు ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశాడండి. ఈ వాక్యం ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నామేమో అని అనుకుంటున్నాను. నాకు కనబడేలా కూర్చోవాలి మీరు. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము. అంటే ఎటువైపు వెళ్ళినా కూడా ఏముందంటండి? శ్రమ. ఇటు వెళ్దాము అనుకుంటే శ్రమ వచ్చేస్తుందంట. అటు వెళ్దాం అనుకుంటే శ్రమ వస్తుందంట. ముందుకు వెళ్దామంటే శ్రమ వస్తుందంట. వెనక్కి వెళ్దామంటే శ్రమ వస్తుందంట. ఎటుపోయినా కూడా శ్రమ శ్రమ శ్రమ. అప్పుడు మనకందరికీ అనిపించేది ఏంటి అంటే, అసలు నాకే వస్తున్నాయా ఈ శ్రమలో, లేకపోతే ఎవరికైనా వస్తున్నాయా అనిపించిందా ఎవరికన్నా? హల్లెలూయా. ఎందుకు ప్రభువా నాకే వస్తున్నాయేంటి ఈ శ్రమలు? నాకే వస్తున్నాయేంటి వ్యాధులు? నాకే వస్తున్నాయేంటి సమస్యలు? ఎందుకు ప్రభువా? ఎందుకు ప్రభువా? నేను మాత్రమే ఎందుకు ఇలాగ అనుభవిస్తున్నాను? నేను ఎవరికి ఏ హాని చేయట్లేదు, ఏ అపకారం చేయట్లేదు, ఏ నష్టం కలిగి చేయట్లేదు. అయినప్పటికైనా నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? ఎటు వెళదామన్నా శ్రమ, ఎటు వెళదామన్నా శ్రమ. కారణం ఏంటో తెలియట్లేదు. శ్రమలు రావడానికి గల కారణం ఏంటో తెలియట్లేదు. కానీ ఎటు వెళ్దామన్నా శ్రమే వచ్చేస్తుంది. ఎటు వెళ్ళినా శ్రమే వచ్చేస్తుంది. అయితే ఆయన ఏమని రాస్తున్నాడంటే పౌలు గారు, ఎటు పోయినా నువ్వు శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. అంటే దుష్టుడు కొంతమందిని ప్రేరేపించి ఆ శ్రమల్లో మనల్ని ఇరికించేయడానికి చూస్తాడట. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము సాతానుడు మనల్ని ఇరికిందామన్నా ఇరికించగలడా? ఇరికించబడేలాగా అనిపిస్తా తప్ప ఇరికింపనివ్వడు. హల్లెలూయా. మనము కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సమస్త సృష్టిని మాటతో సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అడుగుతున్నాడు ఆయన. నీకు నాకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ మనము నమ్మిన దేవుడు, మన కన్న తండ్రి. మొదట మనకు తండ్రి ఎవరని చెప్తాను ఎప్పుడుని? ప్రభువే తండ్రి మనకి. తర్వాతే భూ సంబంధించిన తండ్రి తల్లి కడుపులో ఏస్తాడు ఆయన. తల్లి తండ్రి వీళ్ళ భూమి మీద మనకిద్దరు ఉంటారు ప్రతి ఒక్కరికి. కొంతమందిని పెంచుకున్న తల్లిదండ్రులు
తల్లిదండ్రులు అవుతారు. తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటాం. ఎవరు ఉంటాం? ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటాం. ఏది ఏమైనప్పటికైనా మన కన్న తండ్రి ఉన్నాడు మనకి, పరలోకపు తండ్రి మనకే ఉన్నాడు. ఇరికించేద్దామని చూస్తారట. ఎటువైపుకి వెళితే అటువైపు ఇరికించేయడానికి చూస్తారట అండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నలువైపులా కూడా మన మీద గురి పెట్టుకుని దుష్టుడు చూస్తూ ఉన్నాడని మనం గమనించాలి. ఒకవైపుని మాత్రమే కాదు, ఇటు వెళ్తే మాత్రమే శ్రమ వస్తుంది అని మనం అనుకోని అవసరం లేదు. ఇటు వెళ్ళినా శ్రమ వచ్చేస్తుందటండి. ఇటు శ్రమ ఉంది కాదని అటు వెళ్తుంటే అటు వచ్చేస్తుందంటండి. ఈ రెండు కాదని ముందుకు వెళ్తుంటే ముందు శ్రమ వస్తుంది, వెనక్కి వెళ్దామంటే వెనక్కి శ్రమ వస్తుంది. ఎటు వెళ్ళాలి ఇంకా? అంతేనండి. మార్గాలు ఎన్ని ఉంటాయి మనకి? ఎన్ని ఉంటాయండి? 4 మార్గాలే కదా మనకు ఉంటాయి. ఎటు వెళ్ళినా శ్రమే కనపడుతుందంట. ఆ శ్రమలో పెట్టి దుష్టుడు మనల్ని ఇరికించేయాలని చూస్తాడటండి. యేసు ప్రభువుని సహితము సమాధిలో పెట్టి ఇరికించేద్దామని చూశాడు. ఇరుక్కున్నాడా అంటే ఆయన? మరి తండ్రి ఆయన లేపాడా లేదా? సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. ఆయన లేచినప్పుడు మనల్ని లేపుతాడా లేదా? ఒక్కోసారి ఈ పరిస్థితిలోనండి చచ్చినంత పని అయిందండి నాకు అంటారా? కొన్ని పరిస్థితులు ఏమంటారండి? ఇందులో నుంచి బయటకు రావడానికండి చచ్చినంత పని అయిందండి అంటారు. అలాగే సాతాను కూడా మనకే సమాధి కడతాడు చాలాసార్లు. సమాధిలో పంపేద్దాం చూస్తాడండి చాలాసార్లు. నన్ను పంపేద్దామని చూశాడు, మిమ్మల్ని పంపేద్దామని చూశాడా? అయినా ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను ఉన్నానమ్మా అన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నువ్వు జీవముతో ఉన్నావంటేనే ఆయన కృప. ఆయన కృప తప్ప మనకు వేరొకటి ఏదీ లేదు. ఆయన యేసు ప్రభువుని ఇరికించేద్దాం అనుకుందంట సాతాను. సమాధిలో పెట్టేసి దాని మీద పెద్ద రాయి పెట్టించి, అది ఎంతమంది లేపినా లేవనటండి. ఆ రాయి అంత రాయి పెట్టించిందంట. మళ్ళీ సమాధి మీద రాయి పెట్టడానికి మళ్ళీ చుట్టూ కాపలా అవసరమా చెప్పండి? ఆ శిష్యులు అంట వచ్చేసంట రాయి తొలగించేసంట ఆయనంట బతికేశాడని చెప్పేస్తారంట. అసలు వాడు ఆలోచన చూడండి. అందుకని చుట్టూ కాపలా పెట్టిందంట నిద్ర అవద్దని. తండ్రి లేపాడు. ఆయన లేచేటప్పటికి ఈ సైనికులు ఎలాగైపోయారట? బతికున్న వాళ్ళు చచ్చిలో పడిపోయారటండి. మృతుల్లో నుంచి ఆయన సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. మృత్యుంజయుడై లేచాడు, తిరిగి లేచాడు. ఆయన ఏం చచ్చిపోలేదు. నా ప్రాణాన్ని నేను పెట్టుకోవడానికి తీసుకోవడానికి నాకు అధికారం కలదన్నాడు ఆయన. ఆయన ప్రాణాన్ని పెట్టుకోవడానికి తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు నీ ప్రాణం నా ప్రాణం తీయలేడా? ఆయన పెట్టలేడా? మనకే ఎంతమంది నా ప్రాణం పోయిందండి మళ్ళీ బతికానండి అన్నవాళ్ళు ఎంతమంది సాక్ష్యాలు ఇవ్వట్లేదు ఈరోజు? అంటే చంపేద్దామని సాతానుడు చూసిన ఒక్క క్షణము చాలా ఆయనకి. ఓల్డ్ టైం అవసరం లేదు ఆయనకి. ఒక్క క్షణం చాలు నేను బ్రతికించడానికి, నన్ను బ్రతికించడానికి. ఇంక ఈ రోజుతో అయిపోయింది నా పని అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి. లేదు లేదు నీకు అయిపోలేదు, ఇంకా టైం ఉందంటాడు ఆయన. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి అంటాడు ఆయన. ఆయన కోసం మనల్ని బ్రతికిస్తాడు. అందుకే ఆయనకి మనము ఎలా ఉండాలి? నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా, యథార్థంగా మనం ఉండాలండి. ఉండాలి మనం. ఆయన ఇరికిందామంటే అవ్వలేదు, మనల్ని ఇరికిందామని చూస్తాడటండి. మరి ఆయన దొరకలేదు కదా, మరి తిరిగి లేచాడు కదా. పాతాళానికి వెళ్ళంట సాతాను. ఇక నాదే రాజ్యం, ఇంకేం వెళ్తాడు అందులో నుంచి, అయిపోయింది ఇదంతా నాదే, ఇది అంతా నాదే అని చెప్పేసి మరి ఆ పాతాళంలో కూర్చుని ఇంకా ఏంటది
ఒక రకంగా చెప్పాలి అంటేనంట ఫంక్షన్ చేసుకున్నట్టు చేసుకుంటున్నారట పాతాళము. ఇక నాదేరా రాజ్యం, ఇక నాకు తిరిగి చెప్పేవాడు ఎవడరా, ఏదో చేసేద్దామని వచ్చాడు, అందులో బంధించి పడేశాడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే ఏంట్రని నన్ను చేసేది అని చెప్పేసి వెళ్ళి ఒక తొక్కుపోయాడు అంట నెత్తి మీద. నోట్లో ఉన్న తాళాల గుర్తు వదిలేశాడు అటండి. ఈ తాళాల గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆదాము దగ్గర ఉన్న తాళాల గుర్తు పోయిందనమాట. ఆ అధికారాన్ని పోగొట్టేశాడు. సాతానికి అప్పుడే వెళ్ళిపోయాడు, అప్పుడే దాసత్వంలోకి వెళ్ళిపోయాడండి. ఇంకా ఆ దాసత్వాన్ని నుంచి మనల్ని విడిపించి ఆ గుర్తు తెచ్చి ఎవరికి ఇచ్చాడంటేనట? శిష్యులకి ఇచ్చాడటండి. హల్లెలూయా. నాకు ఇచ్చాడండి చాలా గుర్తులు. ఆ తాళాల గుర్తులు అనగా అధికారాలు అన్నమాట అండి. మన నోటితో పలికితే అది విడుదల వచ్చేస్తుంది, జరుగుతుంది. ఇలాగ చాలా రకాలు ఉంటాయన్నమాట అండి. ఇంటికి వేసే తాళం ఒకలాగా ఉంటుంది, బీరువాకి వేసే తాళం ఒకలాగా ఉంటుంది, చిన్న పెట్లకి వేసుకునేది ఒకలాగా ఉంటుంది, ట్రాలీలకి వేసేది ఒకలాగా ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి ఉండవా? అన్నింటికి ఒకే రకం ఉండదు. ఆ గుర్తుని తెచ్చి శిష్యులకు ఇచ్చాడటండి. ఇదిగో అధికారం మీకు ఇస్తున్నాను. అందుకే పేతురుతో ఏమని చెప్తున్నాడు? పేతురు, పాతాళలో ఒక ద్వారములు నీ ఎదుట నిలువనేరం. అవి నిలబడలేవు. పేతురుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నాడండి. జైల్లో పెడితే సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేసిందంటండి. దేవదూత వెళ్ళి ఆయన బయటికి తీసుకొచ్చేసిందంట. తాళాలు ఉన్నాయా లేదా? తాళాలు అడ్డమొస్తాయండి. తాళాలు అడ్డం రాలేదు. ఆయన్ని తీసుకొచ్చి వీధిలో వదిలేసిందంట. వీధిలో వదిలేసేటాడికి ఏంటి నేను కళ నిజమా అని ఆయన అనుకుంటున్నాడట. అప్పుడు ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత వెళ్ళాడటండి. ఒక ఇంటికి వెళ్ళాడట. ఏంటో వినపడుతుందేంటి? ఈ రాత్రికాల సమయంలో ఎక్కడ వినపడతాయండి? మరి ఎక్కడో వినపడుతుంది. నాకు మేనత్త అవుతుందండి ఒక ఆవిడ, మా అమ్మగారికి వదిలి గారు. ఆవిడ నా చిన్నప్పుడు 2 గంటలు లేచింది ప్రార్థన చేయటానికి. మొత్తం అంతా వినపడిందండి ఆవిడ చేసిన ప్రార్థన. ఈవిడ నిద్రపోదో మమ్మల్ని నిద్రపోనివ్వదు. పని పాట ఏమీ లేదు, ఏం చేస్తే అనుకునేవాడు. ఆమె ఆసక్తి ఏంటంటే అందరూ రక్షించబడాలని ఆవిడ ఆసక్తి. ఒకరోజు నా ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక టీచర్గా బోధిస్తుందండి. తన ముందు పిల్లలు కూర్చున్నారు, ఆవిడ బోధిస్తుందన్నమాట. చూసారా? ఆమె టైలరింగ్ చేసేదన్నమాట. భర్త చనిపోయిన తర్వాత అంతకు ముందు చేసేది, కానీ ఆ తర్వాత ఇంక అదే పని అయ్యింది ఆవిడకి, జీవనోపాధి అయ్యింది. టైలరింగ్ చేస్తూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పేదండి. చేసే పని ఒక పక్కన పెట్టిందండి, వాళ్ళకి వాక్యం చెప్పేదండి. స్వెటర్లు అల్లేది. ఆ స్వెటర్లు అల్లుతూ ఆ పని ఓ పక్కన పెట్టేది, దేవుని గురించి చెప్పేది. తన పని మానేసుకునేది, దేవుని పని చేసేది. ఎంత గడ్డు పరిస్థితులు ఆమె ఎదుర్కొంది అంటే చివరికి తినడానికి కూడా ఆహారం తనకి లేని స్థితి వచ్చింది. కొన్ని సమయాల్లో దుష్టుడు చాలా శోధిస్తాడండి, చాలా శోధిస్తాడు. ఎవరో ఒకరు మనసు కరిగి పెడతారు కదా. మా అమ్మగారు కూడా పంపించుకోరండి, మీ వదిన గారి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. అంటే ఆవిడ దగ్గర ఒక కొంచెం చెడ్డ గుణం ఏముందంటే, ఏదైనా ఉంటే మొత్తం వండుకుని తినేసేలాగా చేసేసుకునేది అన్నమాట. ఇది ఉంటేనే ఇప్పుడు మిగులుతుంది కదా అని ఆలోచించింది కాదు ఆ మనిషి. ఎప్పుడప్పుడు అయిపోవాలి. ఈ లక్షణం కొద్దిమందికి ఉంటుందండి. ఎప్పుడప్పుడు తినేస్తే రేపటి సంగతి ఏంటి మరి? అంటే పిసినార్తనం చేయకూడదు, కానీ ఏం చేయాలి? పొదుపు చేయాలి. తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఫుడ్ తయారు చేసుకోవాలి. అలా చేసుకునేది కాదు. లేకపోతే ఊరుకోవటం, ఉంటే తినేయడం అన్నట్టు ఉండేది అక్కడ.
అందరూ తిట్టుకునేవారండి. తిట్టుకున్నా చూస్తూ ఊరుకోలేరు కదా, పెట్టేవారు. నేను ఇంతగా చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆమె ఎక్కడ కనిపించింది నాకు? ఎక్కడైతే నన్ను చాలా ప్రేమగా పిలిచేది కానీ కనీసం నా వైపు కూడా చూడలేదు ఆవిడ. ఇదేంటి అత్తేంటి ఇక్కడ వాక్యం బోధిస్తుంది ఏంటి అని నేను ఆ గుమ్మం దగ్గర నుంచి చూసాను అన్నమాట అండి. అందరూ పిల్లలు, ఒక 10 సంవత్సరాల లోపు పిల్లలు కనబడుతున్నారన్నమాట. అక్కడ పిల్లలు ఏంటమ్మా అని మీరు అడగొచ్చు. ఇక్కడ కొంతమంది గర్భిణీలు ఫెయిల్ అయిపోతాయి. ఫెయిల్ అయిపోయిన గర్భిణీలు ఆ బిడ్డ అక్కడ తయారవుతారంటండి. ఎక్కడ? పరలోకములో ఒక స్థలానికి చేర్చబడతారంట వాళ్ళందరూ. చేర్చబడి వాళ్ళు ఆ యొక్క చూడండి, మన కోడిగుడ్డు ఉంటుంది కదా, ఈ కోడిగుడ్డు 21 రోజులు తల్లి కింద పెడితే అది ఏం చేస్తుంది? ముక్కుతో పొడుచుకుని బయటకు వచ్చేస్తుందండి. అదే రీతిగా ఒక చోట వాళ్ళందరూ చేర్చబడిన తర్వాత వాళ్ళు పిల్లల్లా తయారైపోయి నడుచుకుంటూ వచ్చేస్తారంటండి. కడుపులో ఉన్న బిడ్డను అడుగుతారండి. అది దేవుని యొక్క శక్తి. ఆ పిల్లలు నడుచుకుంటా వచ్చేసినప్పుడు శారా అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు పిల్లల కోసం చాలా బాధపడ్డారు కదా వాళ్ళు. వాళ్ళకి అప్పగించబడతారట వాళ్ళందరూ. వాళ్ళకి అప్పగించబడినప్పుడు ఆ పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ అలాగ వాళ్ళని పెంచుతారంట. ఆ తర్వాత ఈ రీతిగా ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్లో ఎలాగేస్తున్నాం అలాగే వాళ్ళకి క్లాసులు ఉంటాయటండి. ఆ క్లాసుల్లో ఆ పిల్లల్ని కూర్చోబెట్టి యేసు క్రీస్తు గురించి పాఠాలు చెప్తారట. ఇప్పుడు నేను మీకు ఎలా బోధిస్తున్నాను? ఇప్పుడు మీరు ఇంకా చాలా వరకు గ్రహించే స్థితిలోకి వచ్చేసారు, కానీ మీ స్టార్టింగ్ ఇలా ఉండదు. అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం ఏం చెప్పారు అమ్మగారు ఏంటి అనేసి. మరి 1వ క్లాస్లో ఉన్న పిల్లోడు మరి 10th క్లాస్లో పాఠాలు వినాలి అంటే అర్థమవుతాయా? అర్థమవ్వదు. అందుకు కొంచెం కంగారు పడతారు. కానీ ఏది ఏమైనప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి కూడా అర్థం చేపిస్తాడు. హల్లెలూయా. ఆయన అర్థం చేపించకపోతే వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళకి సరిపడా అర్థం చేపిస్తాడనమాట అండి. మనకు అర్థమయ్యే స్థితి అంటే అన్నము తిన్న ప్రాయంలోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాలు తాగే ప్రాయంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. పాలు తాగే వాళ్ళకి పాలే పట్టాలి, అన్నం తినే వాళ్ళకి అంటే వాళ్ళ జ్ఞానేంద్రియాలంట పెరుగుతాయి అంటండి, పరిపూర్ణులు అవుతారు అని ఉంటుంది వాటిలో. అంటే వాళ్ళకి కొంచెం లోతైన విషయాలు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారన్నమాట. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత చెందిన వాళ్ళు ఈజీగా అర్థమైపోద్ది వాళ్ళకి. 10 సార్లు చెప్పవసరం లేదు, ఎక్కువ ఉదాహరణలు ఇవ్వవసరం లేదు. ఎక్కువ ఉదాహరణలు ఎవరికి ఇవ్వాలి? ఒకప్పుడు మీకు చాలా ఉదాహరణలు ఇచ్చేదాన్ని, ఇప్పుడు తగ్గినవి గమనించారా? ఏదో 1, 2 వస్తాయి కానీ ఎక్కువ రావు. ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వస్తాయి అంతే. ఆ రీతిగా ఆ పిల్లలకి యేసుక్రీస్తు గురించి బోధిస్తే ఆ పిల్లలు కూడా ఏం చేయాలంటండి, మనం ఎలాగ అంగీకరించామో యేసుక్రీస్తుని వాళ్ళు కూడా అంగీకరించాలంట. కొంతమంది అంగీకరించరంటండి, అలాగా ఉంటారట. అయితే ఏది ఏమైనప్పటికైనా భూమి మీద ఆమె కొంచెం శ్రమ అనుభవించింది, కానీ పరలోకంలో ఒక టీచర్ పోస్ట్ అంటే మరి ఎవరికైనా ఆమె చెప్తూనే ఉండేది కదా. ముందు పని చేసుకోవడం మానేసి అందరికీ చెప్పుద్దేంటి, ఈవిడ పని మానేసుకుని వాళ్ళకి చెప్తా కూర్చోటదేంటి, దీనికి అసలు బుర్రలేదు, దీనికి బుర్ర పని చేయట్లేదు అనుకునేవాళ్ళు. కానీ ఆ చిన్న వయసులోనే నేను అనుకునేదాన్ని ఆవిడ చేసే పని చాలా విలువైంది. వీళ్ళకేం తెలుసు, వీళ్ళకి లోక విషయాలు చెప్పుకోవడం తెలుసు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం తెలుసు, కానీ దేవుని గురించి చేసే పని ఎంత విలువైందో వీళ్ళకి అర్థమైతే ఆ మాట మాట్లాడతారా? మా బాత్రూమ్కి దగ్గరలో ఉంటే ఆ బాత్రూమ్తో వెళ్ళండి ఆవిడ మాటలు వెంట అలా ఉండిపోయేదాన్ని. ఎందుకంటే మరి ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు కదా మా ఇంట్లోని, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వెంట కూర్చునేదాన్నేమో ఇంకా.
అంత ఇష్టం కదండి. అప్పుడు వెనకాలే వచ్చేసి ఉన్నారు. నేనేమైపోతాను అని మక్కోళ్ళు ఇలాగ అయిపోయారు కదా, నేనేమైపోతాను ఎంతసేపు ఉంది ఏంటి రాకుండా అని చెప్పేసి నా వెనకాలే బాడీ గార్డులాగా వెళ్ళొచ్చింది. అయ్యో ఇంకా కాసేపు వింటే పోవాలి అని. ఏం చేస్తున్నావమ్మా అంటే, అబ్బాయి ఏం చేయట్లేదు. మరి అలా నిలబడి వింటూ ఉండేదాన్ని నేను. ఆవిడ అక్కడ చెప్తుంటే నా మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోయేది, అటు వెళ్ళిపోయేది. ఇంకా అలాగ మళ్ళీ చాలా బాధపడేదాన్ని అన్నమాట. కానీ ఆవిడకి ఎంత మంచి పోస్ట్ దేవుడు ఇచ్చాడండి అక్కడ. ఇక్కడ మనం ఏ పని చేస్తున్నామో ఆ పని అక్కడ కూడా ఇస్తాడట దేవుడు. మీరు ఇక్కడ భూమి మీద ఏ పని చేస్తున్నారో ఆ పనులు అక్కడ చేయొచ్చు అంటండి, ఇస్తాడట దేవుడు. నువ్వేం చేస్తావో అని అడుగుతాడట ఆయన. ఏ పని చేస్తే ఆ పని ఇస్తాడటండి ఆయన అక్కడికి వెళ్ళాక. కొంతమంది బ్యాచ్ ఏంటంటే ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం, ఆ పని కొంతమందికి ఉంటుందంట, ఈ పని కొంతమందికి ఉంటుందంట. ఇప్పుడు పరలోకం పెండ్లి కుమార్తె కోసం అలంకరింపబడుతూ ఉంది. ఇప్పుడు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, అక్కడ వర్క్లో ఉన్నారు, మంచి వర్క్లో ఉన్నారు వాళ్ళు మన కోసం. పెండ్లి కుమార్తె సంఘం వస్తుంది. పెళ్ళి అనగానే ఏం తయారవుతుందండి మీరు చెప్పండి. ఏం తయారు చేస్తారు ఫస్ట్? ఇల్లు శుభ్రం చేసి, కొంతమంది అయితే ఇల్లు కడతారు, కొంతమంది అయితే ఇల్లుని అలంకరిస్తారన్నమాట అండి. దానికి పెయింటింగ్ అని, అదని ఇదని. మరి పెళ్ళోళ్ళు ఇల్లు అంటే ఎలా ఉండాలి, స్పెషల్గా తెలియాలి కదా. అది ఎప్పుడు ఒకలాగే ఎంత క్లీన్గా ఉన్నా కానీ ఆ పెళ్ళి అలంకరణ వేరుగా ఉంటుంది అన్నమాట అండి. భూ సంబంధించిన మనకు తెలుసు కదా ఎలా జరుగుతున్నాయో పెళ్ళిళ్ళు. ఒక మనిషే తన యొక్క బిడ్డ, కుమారుడైన కుమార్తె అయినా అంత ఘనంగా వివాహం చేస్తే పరలోకపు తండ్రి తన కుమారుడు వివాహం ఇంకెంత ఘనంగా చేస్తాడండి చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, పరలోకం సిద్ధపడుతూ ఉందన్నమాట. పెండ్లి కుమార్తెను ఆహ్వానించడానికి పరలోకం సిద్ధపడుతూ ఉంది. అందుకే ఇప్పుడు వచ్చిన శ్రమలో ఎన్న తగినవి కావు అంటున్నాడు ఆయన. ఎన్న తగినవి కావు అని చెప్తున్నాడండి. శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము. కొన్నిసార్లు మనకి అపాయాలు వస్తూ ఉంటాయటండి. ఏమొస్తాయి? ఈరోజే ఎంత అపాయం నుంచి తప్పించబడ్డానో, అపాయం నుంచి తప్పించబడ్డాను అంటారా లేదా? అంటారు కదండి. అంటే మన మీదకి ఏమొస్తాయంట? అపాయం వస్తుందటండి. అపాయం వస్తుంది కానీ మనము అంట ఉపాయం లేని వారము కాదు. ఈ ఉపాయం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది చూడండి, మనలో మనమే ఓ 10 మంది ఓ చోట కూర్చున్నప్పుడు ఏదో ఒక టాపిక్ వచ్చింది మన మధ్య. వచ్చినప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఏదో ఎవరికో ఒకరికి సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చి బాధపడుతున్నారు. అప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు 9 మంది 9 రకాల సలహాలు ఇస్తారు అక్కడ. ఇలా చెయ్యమ్మా, ఇలా చేస్తే అది తగ్గిపోతుంది, ఇలా చేస్తే అది జరిగిపోతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెప్తారండి. చెప్తారా లేదా? అంటే ఆ శ్రమలో ఉన్న వ్యక్తికి తెలియదు కానీ ఆ మిగిలిన వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పరలోక విషయాలు చెప్పినట్టుగా భూ సంబంధించిన విషయాలు ఎక్కువగా చెప్పలేను నేను. అయితే నాకు ఏదైనా జరిగినప్పుడు మీరు టకా టకా ఏయోటి నాకు చెప్పేస్తారు.
మీకు తెలిసినవి మీరు చెప్పేస్తాను నాకు. చెప్పినప్పుడు ఇలా చెయ్యాలా అని నేను అలా చేసుకుంటాను అనమాట. నాకు తెలిసింది ఏదైనా ఉంటే మీరు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఈ ఉపాయం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుడు ఎవరికి అది ఇచ్చాడో, ఎవరికి అది తెలుసో వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగిలిన వారికి చెప్తున్నారు. ఇప్పుడు అది విన్న మనము, అది మనకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, అది చెప్పబడింది అక్కడ. ఎవరి సలహాలు వాళ్ళు ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరైనా అదే ప్రాబ్లంలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామండి? ఇలా చెయ్యాలంట నాకు తెలియదు కానీ మా చర్చిలో మా విశ్వాసం చెప్పారు అని మీరు చెప్తారా? చెప్పరా? చెప్తారు కదండి. అది ఎంతమందికి ఉపయోగపడుతుంది చెప్పండి? చాలామందికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మన మధ్య ఆయన వైద్యం చేసి ఆయన ఉన్నారు. ఇలా ఉందండి అని మనం ఎవరమన్నా అన్నాం అనుకుంటాకి మరి ఏదో చెప్పేస్తారు ఆయన. ఏమి లేదమ్మా ఇలా చెప్పింది అని చాలా సింపుల్గా చెప్తారు. ఎందుకంటే అందులో ఆయనకి ఏముంది? అనుభవం ఉంది. ఏముంది? అనుభవం ఉంది. అందుకే అది మనం చేసినప్పుడు అది మనకు జరుగుతుందండి. ఏమవుతుంది? జరుగుతుంది. ఇప్పుడు అది చేసిన మనము ఇప్పుడు ఆ మేలు పొందాం. మనం ఆయన చెప్పింది చేసాం, జరిగింది. మనం ఇంకొకరికి ఏదైనా అలాంటి రిపోర్ట్ మనం విన్నటప్పుడు ఏం చేస్తాం? అలాగా 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 అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అంటే అపాయం రావచ్చు కానీ ఉపాయం లేని వారము కాదు. సర్వసాధారణంగా మీరైనా నేనైనా ఎవరమైనా సరే ఏదైనా జరిగినప్పుడు ఎవరో ఒకరికి మనము చెప్తామా? చెప్పమా? చెప్పుతామండి. అప్పుడు ఆన్సర్ వాళ్ళ ద్వారా మనకి దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని మనము అనుసరిస్తాము, అది జరుగుతుంది. అపాయం వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత ఈ ఉపాయం చేత దాన్ని ఏం చేసాం? మనం అపాయాన్ని జయించామన్నమాట అండి. ఉపాయం చేత అపాయాన్ని జయించాం. మా చిన్నప్పుడు 2వ తరగతి అనుకుంటా, అందులో ఒక కథ రాశారనమాట అండి. ఆ కథలో ఏంటంటే 2 అమ్మాయిలు మనకి బెల్లలు కొడతారు కదా చిన్న క్లాసుల్లో, పాస్ బెల్లని అదని ఇదని కొడతా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తామంటే సర్వసాధారణంగా మనం బయటికి వెళ్ళి వాటర్ తాగడమో ఏయోటి మన పనులు మనం ముగించుకుని మళ్ళీ బెల్ల కొట్టినప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేస్తాం. అది మా సిస్టమ్. మరి మీకు ఎలా ఉండేదో నాకు తెలియదు. అంతేనా? దేవుని స్తోత్రం. అందులో మార్పు లేదనమాట. అయితే ఈ పిల్లలిద్దరూ జామ చెట్టు దగ్గరికి వెళ్ళారట. జామ చెట్టు దగ్గరికి వెళ్తే చిన్నపిల్లలు జామకాయలు కనబడుతున్నాయి. జామకాయ కావాలి వీళ్ళకి, కానీ ఎవరు కోస్తారో? వీళ్ళు చిన్నపిల్లలు. చెట్టు ఎక్కలేదు. అలా అని చెప్పేసి కోద్దామంటే వీళ్ళు ఎదిగిన పిల్లలో కాదు. అప్పుడు ఆ పిల్లలకంట అంటే ఉపాయము అని హెడ్డింగ్ పెట్టి ఈ కథ రాశారన్నమాట. అందుకు చెప్తున్నాను నేను. ఓ పిల్ల అన్నదంట, నేను వంగుంటాను, నా వీపు మీద నువ్వు నిలబడి ఆ కాయను కోసే అన్నాడు. ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళకే? ఇచ్చిన అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. ఈ పిల్ల వంగుందంట, ఆ పిల్ల వీపు మీద నిలబడి ఆ కాయను కోసేసింది. అంటే ఉపాయము అని హెడ్డింగ్ పెట్టారన్నమాట. ఏదైనా మనకు అవసరం వస్తే ఏం చెయ్యాలంట? ఉపాయం ఉండాలంటండి. అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఉండాలంటండి. కానీ చెప్పాలంటే ఉపాయం అని హెడ్డింగ్ పెట్టారు కానీ వాళ్ళెవరో చెట్టు కాయపోయటం తప్పది. అవునా కదా? అది నేనైతే ఇలా చెప్తాను. ఉపాయం అనేటువంటిదంట ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు మనకి ఎవరోకుల ద్వారా అందించేస్తాడటండి. మనకు తెలియకపోయినా ఎవరోకుల ద్వారా మనకు అందించినప్పుడు అందులో నుంచి మనం బయటపడతామన్నమాట అండి. ఇక తర్వాత ఏముంది? తరుమబడుచున్నాను దిక్కులేని వారము. తరుముతూ ఉంటారటండి.
మనం పరిగెత్తే కొద్దీ ఏం చేస్తారట? తరుముతారట అండి. తరుముతుంటే ఏమనుంది? దిక్కు లేని వారము కాము అంటే మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి పోయి అంటారా కొన్ని విషయాల్లో. అంటే నువ్వు దిక్కు లేని దానివి, దిక్కు లేని వాడివి, ఈ మాటలు బాగా ఉపయోగిస్తారండి కొంతమంది. ఒంటరిగా ఉన్న వాళ్ళని పట్టుకుని ఎవరున్నారు నీకు, నువ్వు దిక్కు లేని దానివి, దిక్కు లేని వాడివి అని మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? ప్రజల తరమొచ్చు కానీ మనము దిక్కు లేని వారము కాదు. మన దిక్కు ఎవరు? దేవుడే మనకు దిక్కు. దిక్కు లేని వారి ప్రార్థనల వైపు ఆయన తిరుగుతాడని వాక్యం సెలవిస్తుంది. అయ్యా నువ్వే నాకు దిక్కు, నాకు ఇంకెవ్వరూ లేరు, నువ్వే నాకు దిక్కు అయ్యా, నువ్వు సహాయం చేస్తేనే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి అంటారనమాట. అన్నప్పుడు మనం ఏం చేయాలంట? నువ్వే నా దిక్కయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన కార్యాన్ని జరిగిస్తాడండి. నాకు బోల్డ్ మంది ఉన్నారు, నాకు బోల్డ్ మంది ఉన్నారు, నాకు బోల్డ్ మంది ఉన్నారు అన్న వాళ్ళు ఎప్పుడన్నా మీరు చూసారా? చూసామన్నవాడు ఒకసారి చేయి చూపించండి. ఏం మిగతా వాళ్ళు తెలీదా? నాకు బోల్డ్ మంది ఉన్నారు, మాకు బోల్డ్ మంది ఉన్నారని చెప్పిన వాళ్ళు ఎప్పుడు చూడలేదా మీరు? మరే చెయ్యి చూపించండి. విచిత్రం ఏంటో చెప్పనా? బోల్డ్ మంది ఉన్నారు అన్న వాళ్ళకి ఎవరు అక్కడికి రారు. నాకెవరూ లేరు ప్రభువా, నువ్వు తప్ప నాకెవరూ లేరని ఎవరైతే దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారో దేవుని దగ్గర నుంచి అద్భుతమైన సహాయాన్ని పంపించేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు దిక్కు లేని వాళ్ళు ఆళ్ళ మనమా? చెప్పండి. మనకి సంబంధం లేని వాళ్ళు అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు. మనమంటే మరి వాళ్ళకి తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ మనకైతే వాళ్ళకి తెలియదు. అయినప్పటికైనా వాళ్ళు ఏం చేస్తారు? మన పక్షాన్ని నిలబడతారు. నాకు బోల్డ్ మంది ఉన్నారన్న వాళ్ళకి నిజంగా ఏదన్నా వచ్చేటప్పటికి ఎవరో రారండి వాళ్ళ పక్షాన్ని. ఎటువైపు ఉన్నవాళ్ళు అటువైపే పోతారన్నమాట. మనకి ఎవరు ఉండరో టైంకి వస్తారు అక్కడ. అవునా కాదా? మీ అనుభవాల్లో ఉన్నాయా లేదా? అయ్యి నా అనుభవంలో నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. నీకైనా అంతే. దిక్కులేనిదానా, దిక్కులేనోడా అని మిమ్మల్ని అంటే మీరేమీ ఫీల్ అవ్వద్దు. నేను దిక్కులేనిదాన్ని ఎలాగవుతాను? నా దేవుడే నాకు దిక్కు. నీకు మనుషులు దిక్కేమో కానీ నాకెవరు దిక్కు? దేవుడే దిక్కు. అవసరమైతే తన దూతల్ని మన దగ్గరికి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. నా దగ్గరికి పంపించాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందని లేదా? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత వెళ్ళి తీసుకురాలేదా? విడుదల చేస్తాయండి. దేవుడు తన దూతను పంపించి రక్షిస్తాడు. అందుకే నేను ఒంటరి దాన్నయ్యా, ఒంటరి వాడినయ్యా అనే ప్రార్థనలు ఎప్పుడు చేయకండి, మానేయండి. అది నేను ఒంటరి వాడను కాదు, నేను ఒంటరి దానిని కాదు, నువ్వు నాకున్నావయ్యా. ఆకాశమందు నువ్వు నాకున్నావు. ఈ భూమి మీద నాకెవరున్నా ఎవరు లేకపోయినా చాలామంది ఉంటారు. నేనున్నాను నీకెందుకు అన్న వాళ్ళు ఎవరన్నా కనపడతారా? అంటే ఎందుకుంటారో తెలుసా? వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఉంటారు. వీళ్ళకి అవసరం వచ్చేటట్టు వాళ్ళు ఉండరు. కానీ మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. దిక్కులేని ప్రార్థనల వైపు ఆయన నేను తిరుగుతాను అంటున్నాడు ఆయన. అయ్యా దిక్కులేని దానినయ్యా, దిక్కులేని వాడినయ్యా, ఈ
రీతిగా నన్ను మాట్లాడుతున్నారు ప్రభువా, ఈ రీతిగా నన్ను హింసిస్తున్నారయ్యా, బాధ పెడుతున్నారయ్యా, నా పక్షాన్ని రావా ప్రభువా, నా పక్షాన్ని నిలబడు తండ్రి అని చెప్పి మనము ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి ఎక్కడి నుంచి వస్తుంది సహాయము? దేవుని దగ్గర నుంచి వెంటనే వస్తుందండి. ఎప్పుడుకో రాదు, వెంటనే వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఎప్పుడో పంపుదాంలే అనుకోడు దేవుడు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే వెంటనే డాక్టర్ చూస్తాడండి మనిషిని. స్పెషల్ కార్డులు అటండి, స్పెషల్ కార్డులకి కూడా వెయిటింగ్ ఉంటుంది కాసేపు.